హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రైన్ అండ్ ట్రాక్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా, ఆ రుచే వేరు. అద్భుతం అంటే అద్భుతం ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం లేత చింత చిగురు ఆకుని తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, దాన్ని వండుకునే ముందు ఈ విధంగా బాగా నలుపుకోవాలి. సో మనం డైరెక్ట్గా ఈ పొడి పప్పులోకి వాడమన్నమాట. సో ఇలా నలుపుకున్న దాన్నే మనం పొడి పప్పులోకి వాడతాం. సో ఇలా బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నేను తెచ్చుకున్న చింత చిగురిని మొత్తాన్ని బాగా నలిపేసుకున్నాను. సో ఇలా రావాలి ఫ్రెండ్స్, చూసుకోండి. సో తర్వాత ఒక వెజల్లో నేను 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి వేసి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. దీన్ని నేను స్టవ్ ఆన్ చేసి ఆ వెజల్ని ఆ స్టవ్ పైన ప్లేస్ చేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో బాగా ఉడికింది. మెత్తగా ఉడకకూడదు, ఇలా పలుకులు పలుకులుగానే ఉడకాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. దీన్ని నేను ఇప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ని కంగారు పడి పడేయద్దు. సో దీంతో కూడా ఒక మంచి రెసిపీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో అనేది ఈ వీడియో చివరిలో నేను చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయాయి. సో ఈ వాటర్లో మనకి చాలా పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్, నేను అందుకే వీటిని పాడేయొద్దని చెప్తున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ 3 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని మెంతులు. సో ఇది చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి మెంతులు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. సో దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఈ పచ్చి శనగపప్పుని మీరు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 6 to 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయని 2 సగాలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి ఒకసారి బాగా కలుపుతున్నాను అనమాట. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. సో ఈ రెసిపీకి టేస్ట్ అంతా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండు ఎంత బాగా కుక్ అయితే, ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో నాకు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. సో వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ముందుగా మనం ఉడకపెట్టుకున్న కందిపప్పుని వేసేస్తున్నాను. సో దీన్ని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోండి. సో దీని తర్వాత మనం బాగా నలిపి పెట్టుకున్న చింత చిగురు ఆకుని వేస్తున్నాను. సో చింత చిగురు ఆకు వేసేసిన తర్వాత ఇక్కడికి మనకి మ్యాక్సిమం అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, అంతే మన కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు 3/4 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన రెసిపీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కానీ ఇలా కలుపుకుంటూ ఒక 5 minutes లో ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టుకోండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. సో 5 minutes మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. అంతే, మన రెసిపీ అయిపోయింది. నిజంగా నమ్మండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ కూడా. అండ్ చింత చిగురు మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మిస్ కావద్దు. నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంతో ఒక రెసిపీ చెప్తానని. సో దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో తాలింపు వేసుకున్నాను. సో వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ పప్పు దినుసులతో. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టాను లో ఫ్లేమ్లో. సో కాసేపు దీన్ని మరగనివ్వండి, ఒకసారి అటు ఇటు కలపండి దీంతో. అంతే, ఇది కూడా రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు ఈ 2 మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. సో చింత చిగురు పప్పు అయితే నా ఫేవరెట్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా ఇష్టం అనమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుంటే నాది గ్యారంటీ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. సో ఇది చాలా ఈజీ కూడా. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు.